హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఇంకా ఉదయాన్నే అన్నం పెట్టేసేసానండి పొయ్యి మీద. రాత్రి అంట్లు కడిగేసేసాను. ఇంకా ఉదయం లేచిన తర్వాత వంట చేసేసుకున్నానండి. పెరుగు చట్నీ చేయమంటే పెరుగు చట్నీ చేశాను. ఇంకా పొద్దున్న టిఫిన్ చేశానండి. ఈరోజు ఉప్మా ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఉప్మా ఎప్పుడు చేయలేదు. మాకు యూట్యూబ్ ఉంది కాబట్టి సరిపోయింది. ఇంకా యూట్యూబ్లో చూసుకొని ఇంకా అలా ఉప్మా చేశాను నెయ్యితో. కానీ బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చింది. మా వారికి గవదలో ఏదో అంటారు చూడండి, అలా వచ్చిందనమాట. మరి ఏం పెట్టాలో ఏం పెట్టకూడదో కూడా నాకు తెలియదండి. అందరూ కొంతమంది అడుగుతుంటే పెట్టచ్చు, అన్నీ పెట్టచ్చు, నీసు తప్ప అన్నీ పెట్టచ్చు అని అంటున్నారు. ఇంకా ఆయన ఉప్మా తింటాను అంటే మింగు పడట్లేదు. ఇంకా ఉప్మా తింటానంటే ఇంక ఉప్మా పెట్టానండి. మా పాప చూడండి, నాకు అసలు తెలియదు మా పాప అలా వీడియో తీస్తున్న సంగతి చూపిస్తుంది అనమాట, నేను ఏం చేస్తున్నాను అనేది. ఇంకా పొద్దున్నే వంట అన్నీ అయిపోయినాయండి. ఇంకా మా వారు కూడా మార్కెట్కి వచ్చాడులే, కానీ బాగోలేదని ఇంటికి వచ్చేసాడు. ఇంకా నేనే ఒక్కదాన్ని వాళ్ళ మార్కెట్లో ఉన్నానమాట. చూడండి, అది కూడా ఫైనల్గా మా ఉప్మా అయిపోయిందండి, రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. ఇదిగోండి, వర్షం పడుతుందన్నమాట, మధ్యాహ్నం నుంచి వర్షం అనమాట. ఇంకా అలా గొడుగు వేసుకొని అలా కూర్చున్నాను. మేము ఈరోజు ఏ కాయలు పట్టామో, ఏ కాయలు అమ్ముతున్నామో చూపిస్తాను చూడండి. మా వారు లేకపోతే నాకు ఏం తోస్తుందండి. ఒక్కదాన్ని ఎప్పుడు అలా లేను, ఎప్పుడు మా వారు ఉంటారు ఇక్కడ. ఇదిగోండి, బొబ్బాస్కాయలు అమ్ముతున్నాము అనమాట మేము. ఇంకా అలా కూర్చుని ఉన్నానండి. వర్షం పడుతూ ఉంది. మధ్య మధ్యలో మా వారు కాల్ చేస్తూ ఉన్నారనమాట. ఎలా ఉన్నావు ఏంటి, ఒక్కదానేగా ఇప్పుడు లేరు కదా, అలా మన కాల్ చేస్తూ ఉన్నారు. తర్వాత సాయంత్రం వచ్చేసాడులేండి పాపని తీసుకొని. నేను ఒక్కదాని అలా కూర్చున్నాను. ఇదిగోండి, సాయంత్రం మా పాపని తీసుకొని వచ్చాడు. ఇప్పుడు పాప వచ్చే టైంకి నేను వెళ్ళిపోతానండి మా ఇంటికి. ఇంకా ఈసారి ఆయన మాత్రం తీసుకొచ్చాడనమాట ఇక్కడికి. హెల్త్ బాగోపోయినా మార్కెట్కి వచ్చాడు. ఆ కవర్లోంచి ఎందుకు తీస్తున్నానంటే ఇద్దరు వస్తారు. ఒక్కొక్కప్పుడు ఇద్దరు వస్తారు, ఒకరికి నచ్చిద్ది ఒకరికి నచ్చదు అనమాట. వేయమంటారు, వేస్తాము. తర్వాత ఎందుకు వద్దులే, ఎవరు తింటారు అనేది ఇంకొకరు అంటారు. ఇంకా అది అలవాటు అనమాట, తప్పదు. ఎవరి ఇష్టం వాళ్ళది కదండి. ఇష్టం ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, లేకపోతే లేదు. మనం బాధపడకూడదు అనమాట. ఇంకా నా పాపతో అలా సరదాగా అండి గొంతు పట్టుకుని వీడియో తీస్తుంది. సరదాగా గొంతు పట్టుకుంటారు. పక్కోళ్ళ దగ్గర గట్టితనం ఉంటుంది కదా. సరదాగా అయిపోయింది. ఇక మా వారింటికి వెళ్ళండి అని చెప్పాడు. ఇక మేము ఆటోలో ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట. ఫైనల్గా ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ అండి. మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను మనస్ఫూర్తిగా ఆదిస్తారని కోరుకుంటున్నానండి. ఇక్కడ ఎందుకు మా పాప ఇలా ఏడు మొహం పెట్టిందంటే ట్యూషన్కి వెళ్ళదట, తను 7:10. బాయ్ అండి.